నాకు ఒక కుక్క ఉంది. ఐ హ్యావ్ ఏ డాగ్. నాకు ఒక కుక్క ఉంది. ఐ హ్యావ్ ఏ డాగ్. ఆమెకు ఒక పెన్ను ఉంది. షీ హ్యాస్ ఏ పెన్. ఆమెకు ఒక పెన్ను ఉంది. షీ హాస్ ఏ పెన్. నాకు జలుబు ఉంది. ఐ హ్యావ్ ఏ కోల్డ్. నాకు జలుబు ఉంది. ఐ హ్యావ్ ఏ కోల్డ్. అతనికి ఒక ఆలోచన ఉంది. హీ హ్యాస్ అన్ ఐడియా. అతనికి ఒక ఆలోచన ఉంది. హీ హ్యాస్ అన్ ఐడియా. నీకు మంచి రోజు ఉంది. యు హ్యావ్ ఏ నైస్ డే. నీకు మంచి రోజు ఉంది. యు హ్యావ్ ఏ నైస్ డే. నాకు చాలా డబ్బు ఉంది. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. నాకు చాలా డబ్బు ఉంది. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ మనీ. నా దగ్గర 10 పెన్నులు ఉన్నాయి. ఐ హ్యావ్ 10 పెన్స్. నా దగ్గర 10 పెన్నులు ఉన్నాయి. ఐ హ్యావ్ 10 పెన్స్. వారికి 2 కార్లు ఉన్నాయి. దే హ్యావ్ 2 కార్స్. వారికి 2 కార్లు ఉన్నాయి. దే హ్యావ్ 2 కార్స్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్. అతనికి పంటి నొప్పి ఉంది. హీ హ్యాస్ ఏ టీత్ ఏక్. అతనికి పంటి నొప్పి ఉంది. హీ హ్యాస్ ఏ టూత్ ఏక్. అది నా ఉద్దేశం కాదు. దట్స్ వజంట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. దట్ వజంట్ మై ఇంటెన్షన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. మీ వివరణకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. సిద్ధాంతపరంగా నేను గణితం చేస్తున్నాను. థియరిటికల్లీ ఐ యామ్ డూయింగ్ మ్యాథ్స్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యు మీన్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. మీరు నాకు స్వేచ్ఛ గురించి చెప్పాలనుకుంటున్నారా? యు వాంటెడ్ టు టెల్ మీ అబౌట్ ఫ్రీడమ్. పాఠశాలల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. పాఠశాల నుంచి ప్రతిదీ ఆశించలేము. వన్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్కూల్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కాని పదాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ వర్డ్స్ దట్ ఐ డిడెంట్ అండర్స్టాండ్. ఇది అంత సులభం కాదు. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ సో సింపుల్. ఇది అంత సులభం కాదు. ఇట్స్ నాట్ సో సింపుల్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ క్యాండిల్ లైట్. నాకు క్యాండిల్ లైట్ అంటే ఇష్టం. ఐ లైక్ క్యాండిల్ లైట్. మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? మీరు ఏమి సమాధానం ఇచ్చారు? వాట్ డిడ్ యూ ఆన్సర్? సమస్య ఎక్కడ ఉంది? ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ ది ప్రాబ్లం. సమస్య ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ది ప్రాబ్లం. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ యూ ఎనీమోర్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ క్యూరియస్. నేను ఆసక్తిగా ఉన్నాను. ఐ యామ్ క్యూరియస్. నేను చెప్పేది అదే. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్
have said. This is what I would have said. కొన్నిసార్లు నేను భావోద్వేగాలను చూపించకుండా ఉండలేను. సమ్టైమ్స్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్. సమ్టైమ్ ఐ కాంట్ హెల్ప్ షోయింగ్ ఎమోషన్స్. నాకు స్వార్థం ఉండాలనే ఉద్దేశం లేదు. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. ఐ డోంట్ ఇంటెండ్ టు బి సెల్ఫిష్. మీకు ఎంతమంది సన్నిహితులు ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? మర్యాదగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. ఐ థింక్ ఇట్ ఈస్ బెస్ట్ నాట్ టు బి ఇన్పొలైట్. మీరు ఎంతకాలం ఉన్నారు? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? హౌ లాంగ్ డిడ్ యూ స్టే? ఇది ముఖ్యం కాదు. In English, this is not important. Once again, this is not important. అది నాకు నచ్చలేదు. In English, I didn't like it. Once again, I didn't like it. I didn't like it. అది ఎలా సాధ్యమని ఆమె అడుగుతుంది. In English, she is asking how that's possible. She is asking how that's possible. మీరు జీవిత సమస్యల నుంచి పారిపోతున్నారు. ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్. వన్స్ అగైన్, యు ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ లైఫ్స్ ప్రాబ్లమ్స్. నువ్వు చేయగలవు. ఇన్ ఇంగ్లీష్, యూ కెన్ డూ ఇట్. వన్స్ అగైన్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. నేను జపాన్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్, ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. ఐ విష్ ఐ కుడ్ గో టు జపాన్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. ఇన్ ఇంగ్లీష్, యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి, యు వెంట్, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ స్టే హియర్, ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. ఇంకొకసారి, ఇఫ్ యూ స్టే హియర్, ఇట్ విల్ నాట్ హ్యాపెండ్ లైక్ దిస్. నువ్వు ఇక్కడ ఉంటే ఇది ఇలా జరగదు. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ షీ విల్ టెల్, ఐ విల్ డూ ఎనీథింగ్. ఇఫ్ షీ విల్ టెల్, ఐ విల్ డూ ఎనీథింగ్. ఆమె చెబితే నేను ఏదైనా చేస్తాను. నువ్వు ఎప్పుడు చేస్తావు? ఇన్ ఇంగ్లీష్, వెన్ డిడ్ యూ డూ. ఇంకొకసారి, వెన్ డిడ్ యూ డూ. నువ్వు ఎప్పుడు చేస్తావు? వెన్ డిడ్ యూ డూ. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. ఇన్ ఇంగ్లీష్, if you in my position, you know that. If you in my position, you know that. నువ్వు నా పొజిషన్లో ఉంటే నీకు తెలుస్తుంది. నేను ఉద్యోగం పొందలేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డిడ్ంట్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. ఐ డిడ్ నాట్ గెట్ జాబ్. నేను ఉద్యోగం పొందలేదు. నేను ఉద్యోగం పొందాను. ఇన్ ఇంగ్లీష్, ఐ గాట్ జాబ్. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. ఐ గాట్ జాబ్. నేను ఉద్యోగం పొందాను. నీ మనసు నాకు తెలుసు. ఇన్ ఇంగ్లీష్, ఐ న్యూ యువర్ మైండ్. ఐ న్యూ యువర్ మైండ్. ఐ నో యువర్ మైండ్. నీ మనసు నాకు తెలుసు. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? ఇన్ ఇంగ్లీష్, ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్? ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్?
ఆర్ దే రియల్లీ గుడ్ పర్సన్స్? వాళ్ళు నిజంగా మంచి వాళ్ళ? కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు. ఇన్ ఇంగ్లీష్, నో దే ఆరెంట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్. నో దే ఆర్ నాట్ గుడ్ పర్సన్స్. కాదు, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు కాదు.